నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తిరుపతి తొక్కిసలాట దీని వెనక భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని బిఆర్ నాయుడు గారు అంటున్నారు, చైర్మన్, టీటీడీ చైర్మన్. తిరుపతిలో తొక్కిసలాట లేకపోతే తిరుపతి పైన తొక్కిసలాట, మొత్తానికి ఆయన ఏ ముహూర్తంలో చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారో చైర్మన్గా అప్పటి నుంచి ఆయన వివాదాలు చుట్టుముడుతున్నాయి. తిరుమలలో లడ్డూ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ లడ్డూ వ్యవహారం తర్వాత దానికి సంబంధించిన డెవలప్మెంట్స్లో ఆయన ఆరోపణలు చేయటం, ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేయటం, తర్వాత రీసెంట్గా గోవులు మృతి చెందటం దాని వెనకాల కూడా పెద్ద కుట్ర ఉంది. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అని ఆయన కరుణాకర్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేశారని చెప్పేసి బిఆర్ నాయుడు గారి ఆరోపణ. గోవులు వృద్ధాప్యం వల్ల, అనారోగ్య కారణాల వల్ల చనిపోతున్నాయని వారి సూత్రీకరణ. సరే, అందులో నిజం ఎంత ఉందో ఏంటో. మొత్తానికి బిఆర్ నాయుడిని పదే పదే టార్గెట్ చేయడానికి కరుణాకర్ రెడ్డి గారికి ఉన్న అంశాలేంటి? బిఆర్ నాయుడు వెర్షన్ ఏంటంటే ఆయన కమిషన్ల చైర్మన్, టీటీడీ చైర్మన్ కాదు, కాంట్రాక్టర్ల దగ్గర చాలా దోచేశారు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏమన్నా వ్యవహారాలు చక్కబెట్టడానికి చైర్మన్ హోదాలో ఆరోపణలు వస్తాయి. వచ్చినప్పుడు రాజకీయ నాయకుడి మాదిరి, లేకపోతే ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే మాదిరి ఆయన అయితే మాట్లాడకూడదని చాలామంది పెద్దలు అంటున్నారు. బహుశా ఆయనకి అది కొత్త కాబట్టి తెలియక అలా మాట్లాడుంటారేమో, ఆయన్ని తప్పట్టాల్సిన అవసరం లేదని కూడా చాలామంది వేరే వాళ్ళ వర్షన్. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు, సబ్సీక్వెంట్గా హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడారు, అండ్ అలాగే బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడారు? గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడటం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకు వెళ్ళండి. మీరు జేసీబీలతో కూర్చున్నటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబరాలని వెలికి తీద్దాం, మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఇక హోంమంత్రి అనిత గారు ఈ విషయం మీద ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పాపం ఈ రోజు శాపమై కూర్చుంది. దీన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి మేము బ్రిక్ బై బ్రిక్ మేము పెడతా ఉంటే ఈ రోజు తిరిగి మా మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే ఈ రోజు మాట్లాడితే నిన్న ఎవరో మాట్లాడతారు, బాలకృష్ణ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా, రాజకీయాలు ఎందుకు, నేను ఎక్కడో చదివాను. మరి లాస్ట్ 5 సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి? ఏదో షో చేసేవారు కదా, ఏదో షోలు చేసేవారు రోజు అయిన. ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్, నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ, మా గవర్నమెంట్ లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే టీటీడీ మాజీ చైర్మన్ మీద ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు వారేం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేషాలన్నీ వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదే. పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈ రోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు. ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులు వాళ్ళ మీద పోరాడమని. టీటీడీని ఎందుకు ఊరిగా బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నా స్ట్రైట్ గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటమ్ తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది, ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటమ్, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చేది. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గర. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏంటి? కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బొరదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్లు ఆవులకి ఇచ్చాడు, దాన పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడూ వచ్చిన పాపాన్ని పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి. ముగ్గురు వర్షన్స్ విన్నాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్,
ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే హోంమంత్రి అనిత గారు. గోవులు చనిపోయిన మాట వాస్తవం, అంగీకరిస్తున్నారు. మరోపక్క టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఏం చెప్పారు, నెలకి 15 చొప్పున సరాసరి, అంటే ఓ సంఖ్య కాస్త ఒక నెల 10, ఇంకొక నెల 20 అట్లాగా గడిచిన సంవత్సరం 179 గోవులు మరణించాయి. అలాగే ఈ 3 నెలల్లో 43 గోవులు మరణించాయి. మరణించిన మాట వాస్తవం. దానికి వీరు చెప్తున్న కారణం ఏంటి, పుచ్చిపోయిన దాణా పెట్టారు, అలాగే నాణ్యత లేని ఆహారం పశువులకు అందించారు. ఆయన కమిషన్లు బొక్కేశారు. 1600 కోట్ల రూపాయల కాంట్రాక్టులో 8 నుంచి 15% వరకు, 8, 10, 12, 15% తీసుకున్నారని చెప్పేసి ఈయన ఆరోపణ. అది ఇవాళే ఎందుకు చేస్తున్నారు, మాట్లాడాలి కదా. అండ్ ఆయన ఏమన్నా రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయపరమైన ఆరోపణలు చేసుకోమంటున్నారు. ఆయన చేసింది, ఇవాళ చేసింది రాజకీయపరమైన ఆరోపణ కాదు, గోవులు చనిపోవటం అనే దాని మీద. అంతవరకు కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది. బిఆర్ నాయుడు గారు చాలా విషయాలు చెప్పారు, రైట్. చాలామంది ఈయన దగ్గరకు వస్తున్నారు, ఏం చేయమంటారు, దాని మీద ఏం చేశారో కూడా బిఆర్ నాయుడు గారు చెప్పాలి. ఏదైతేనే గోవుల మృతిని ఈవో శ్యామలరావు ధృవీకరించారు, దాని మీద దర్యాప్తు అయితే జరగాల్సిందే. ఆయన ఏమంటున్నారు, మాజీ చైర్మన్, ఎక్కడ పాతి పెట్టారో అక్కడికి రండి, మీడియాను కూడా తీసుకెళ్తాను, తవ్వి చూపిస్తామంటున్నారు. ఆయన దగ్గర పక్కా సమాచారం ఉంది. ఒకవేళ నిజమైతే ఒప్పుకుంటే సరిపోతుంది. వృద్ధాప్యంతో చనిపోయినాయి, అనారోగ్యంతో చనిపోయినాయి అనే విషయం చెప్పేస్తే అయిపోతుంది, వివాదం సద్దుమణుగుతుంది. దాన్ని అప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నారనే విషయం ఈయన చెప్పకపోయినా జనం గమనిస్తారు. అండ్ ఆయన సంప్రదాయం గురించి ఈయన ప్రశ్నిస్తున్నారు. మారుండొచ్చాం, ఆయన సంప్రదాయం మార్చుకొని క్రైస్తవ సంప్రదాయం నుంచి, బేసిక్గా ఆయన నాస్తికుడు, మావోయిస్టుగా ఉండేవాళ్ళు ఇదివరకు. అక్కడి నుంచి తర్వాత మారారు, టీటీడీ చైర్మన్ అయ్యారు, దళిత గోవిందం చేశారు, చాలా కార్యక్రమాలు లేవు, ఆయన చెప్పుకున్నట్టు, ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టు చేశారు. ఇవాళ ఆయన సంప్రదాయం భిన్నంగా ఉండుండొచ్చు కాక, దాని గురించినైతే ప్రస్తావన అయితే ఈయన చేయకుండా ఉంటే బాగుండేది అనే మాట అనిపిస్తుంది. ఏదేమైనా గోవుల మృతికి సంబంధించి నిజాలైతే భక్తులకి తెలియాలి.